కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వెళ్లే సమయంలో అడ్డుకొని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం 2021-126 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, కవిత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన భారత న్యాయ సంహిత అనేది మొదటిసారి అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే పైన కేసు నమోదైన రికార్డు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైలైట్ చేసిన తీరు అనేది మొత్తంగా ఒక అంటే పతాక శీర్షికలకెక్కింది. ఈ క్రమంలో మొత్తంగా నిన్న కలెక్టర్ ని అడ్డుకోవడంతో పాటుగా పలు అంశాల పైన మొత్తానికి చర్చ పెట్టారు. ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత కూడా చర్చ కొనసాగింది. అయితే మొత్తంగా చూస్తే ఆయన వ్యవహరించిన తీరు, అదేవిధంగా చిగురుమామికి సంబంధించిన రవీందర్ అనే వ్యక్తితో ఆయన మాట్లాడిన భాష, అంటే అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని జడ్పీ సీఈఓ శ్రీనివాస్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు ఈ కేసును నమోదు చేస్తున్నారు. 221 సెక్షన్ తో పాటుగా 126 సబ్ క్లాస్ కింద ఈ సెక్షన్ 126(2) సబ్ క్లాస్ కింద ఈ సెక్షన్ కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు. మొట్టమొదట భారత న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన ఈ కేసు నమోదు కావడాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. కవిత. ఓకే రమణ, థ్యాంక్ యూ.